లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మరోపక్క అతడు లేకుండానే ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్ తో ఆ సినిమా రూపొందుతున్న సంగతి మనందరికీ తెలుసు. అదయ్యాక దేవరా 2 ఉండొచ్చు. అది కూడా కంప్లీట్ అయ్యాక జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకెళ్లేలా కనిపించడం లేదు అనే చర్చ అయితే ఇప్పుడు ఊపందుకుంది. అందుకు కారణం నాగవంశీ. విషయం ఏంటంటే ఈ రోజు మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ లాంచ్ జరిగింది. ఇందులో బన్నీ ఎన్టీఆర్ సినిమాల ప్రస్తావన వచ్చింది. ఇందులో బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే మూవీ 2025 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. అది బిగ్ స్కేల్ మూవీ అంటూ నాగవంశీ తెలిపారు. ఆ తర్వాత నెల్సన్ ప్రాజెక్టులపై కూడా స్పందించారు. మా బ్యానర్ లో నెల్సన్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుంది, కానీ హీరో విషయంలో క్లారిటీ లేదంటూ నాగవంశీ పెద్ద బాంబ్ పేల్చాడు. ఎందుకంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో నెల్సన్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది అని గట్టిగా ప్రచారం జరిగింది. పలు ఇంటర్వ్యూలో కూడా నెల్సన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా చేయాలని ఆశపడుతున్నట్టు నాగవంశీ తెలిపారు. కాబట్టి కాంబో ఫిక్స్ అని అంతా అనుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆల్మోస్ట్ ఫిక్స్ అనుకున్న కాంబోలో హీరో ఎవరో ఇప్పుడే చెప్పలేను అని నాగవంశీ అనడం ఎవ్వరికి డైజెస్ట్ చేసుకునేలా అనిపించడం లేదు. ఒకవేళ ఎన్టీఆర్ కి నెల్సన్ చెప్పిన కథ నచ్చలేదా, లేక ఎన్టీఆర్ తో నాగవంశీ వేరే సినిమా ప్లాన్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకా ఈ న్యూస్ వైరల్ అవ్వాలనేది అతని తాపత్రయమా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారింది.